మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఇది దావీదు రచించినటువంటి కీర్తన. ఇది స్తుతి కీర్తన. దేవుడు తన జీవితంలో చేసిన ఆశ్చర్యకరమైనటువంటి పనులకు సంబంధించినటువంటి కీర్తన. ఈ అధ్యాయంలో ప్రసంగాంశాలు చాలానే ఉన్నాయి. అయితే వీలైనంత వరకు మీతో వివరించే ప్రయత్నం చేస్తాను. ఓవైపున పితరుల జీవితాల్లో ఇజ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించే సమయంలో దేవుడు చేసిన అద్భుతాలను, సూచక్రియలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అయితే 10 నుండి 13 వచనాల్లో తన అనుభవాలను రాస్తున్నాడు. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలం చేయ రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీగృహంలో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్ళలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. మంచి మాటలు ఈ వచనంలో కనపడుతున్నాయి. గాడ్ హ్యావ్ టెస్టెడ్ అస్, యూ హ్యావ్ రిఫైన్డ్ అస్. కాస్త లోతుగా ఆలోచిస్తే మంచిదే కదా. సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపం చేస్తాను. 13వ అధ్యాయంలో 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కుమారుడు మరణించాలని శిక్షించరు. వాణ్ణి గుణపరిచేందుకే అవసరాన్ని బట్టి మితముగా శిక్షిస్తారు. అసలు శిక్షే చేయని వాడు తండ్రి కాడు, వాడు కుమారునికి శత్రువు అవుతాడంటుంది లేఖనం. ప్రతి పరీక్ష కఠినంగా ఉన్నప్పటికీ ఉత్తీర్ణత అనేది సంతోషాన్ని కలగజేస్తుంది కదా. యోబు భక్తుడు చాలా స్పష్టంగా 23వ అధ్యాయంలో 10వ వచనంలో ఇలాగ అంటున్నాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనబడతాను. మనం చదివినటువంటి ఈ కీర్తన లేఖన భాగంలో పరీక్షించుట, పరిశీలించుట అనే పదాల పక్కనే నిర్మలము చేసి ఉన్నావు అన్న మాట మనకు కనబడుతుంది. నశించిపోతున్నటువంటి వెండి బంగారములకే ఈ పరీక్ష అవసరమైతే, ఇలా నిర్మలం చేయబడడం అవసరమైతే, వాటికంటే శ్రేష్టమైన మీ విశ్వాసం అంటాడు పేతురు భక్తుడు. ఆ మాటకు వస్తే దావీదులాగా మనకుగా మనమే దేవుని ప్రార్థించడం మంచిది. దేవా, నన్ను పరిశీలించండి, నన్ను పరిశోధించండి. నీకు ఇష్టం లేనటువంటి కార్యాలు ఏదైనా, నీ పరిశుద్ధాత్మకు ఆయాసం పుట్టించేటువంటి మార్గం ఏదైనా నాలో ఉందేమో దాన్ని తీసివేయుడి అని. దేవుడు ఎప్పుడు ఒక పరీక్షకు లోన్ చేసి మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. దావీదు మాటలు మీరు వినండి. 66వ కీర్తనలో తన శ్రమను వివరిస్తూ, మమ్మల్ని బందీగృహంలో ఉంచావు, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు అంటూ అయినను అని రాస్తున్నాడు కదా. అయినప్పటికీ నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి రప్పించి ఉన్నావు. ఈ సమయంలో మీకు మంచి మాట చెబుతాను. నిర్మలము మనం చేయబడకపోతే ఖచ్చితంగా నిర్మూలం అవుతాం. జాగ్రత్త. ప్రవక్త అయిన యెషయా ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు 48వ అధ్యాయంలో అంటాడు, నేను నిన్ను పుటము వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. నీ అపనమ్మకత్వాన్ని బట్టి, నీ తిరుగుబాటును బట్టి ఆయన నిన్ను నిర్మూలన చేయగలడు. తన ప్రజలను తాను నశింప చేయడంలో తనకు కీర్తి రాదు కదా. అందుకని తన కోపమును బిగపట్టుకొని నిర్మూలన చేయకుండా నిన్ను నిర్మూలన చేస్తున్నాడు. తనకు కలిగినటువంటి ఇబ్బంది కొలిమిలో నుండి దావీదును సమృద్ధి గల ప్రదేశానికి దేవుడు నడిపింపగా, తనకు శ్రమ కలిగినప్పుడు తాను చేసినటువంటి తన పెదవుల ద్వారా పలికిన మొక్కుబడులను చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ప్రజలకు పిలుపునిస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించండి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను మీకు వివరించేదను. నేను ఆయనకు మొరపెట్టాను, అయితే ఆయన నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండేట్టుగా చేశాడు. ఇదిగో, నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన అంగీకరించి ఉన్నాడు. నా ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపను లేదు. అయితే ఈ అనుభవాలన్నిటి మధ్యలో ఒక వచనం వైపు మనం కాస్త తేటగా చూడాలి. కీర్తన 66వ అధ్యాయంలో 18వ వాక్యం. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. సాధారణంగా దేవుని యొక్క ప్రజలు పితరుల జీవితాల్లో చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఆ అనుభవాల మీద పాటలు రచిస్తూ ఉంటారు. ఎంతో అందంగా పాడుతూ ఆరాధిస్తూ ఉంటారు. ఇక సేవకులైతే చాలా చక్కగా వివరిస్తూ అద్భుతకరంగా ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ అధ్యాయంలో దావీదు కూడా పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసి కాలినడకతో జనులను నడిపించాడు,
అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. తాను అక్కడ లేడు కానీ ఆ పితరుల అనుభవాన్ని మేము అక్కడ సంతోషించామంటున్నాడు. ఇంకా జీవితకాలము జరిగిన అనుభవాలని పాఠాలుగా చెప్పుకుంటూ దావీదు తిరగలేదు. తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకుంటున్నాడు. మీరు కూడా దేవుడు మన పితరులకు చేసిన అద్భుత ఆశ్చర్యక్రియలను ధ్యానించండి, స్తుతించండి. అయితే కొన్ని అనుభవాలైన వ్యక్తిగతంగా మీ జీవితంలో కలిగి ఉండేట్టుగా ఆయన సన్నిధిలో ఆయనను గోజాడండి. కీర్తన 34వ అధ్యాయము 8వ వచనం ఇలాగంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇతరులు రుచించినటువంటి విషయంలో చాలా అద్భుతకరమైన టేస్టీగా ఉందని ఎంత చెప్పినా మనము వారి మాటను బట్టి విశ్వసించినప్పటికీ అది మన నోటికి వచ్చేంత వరకు ఆ రుచి మనకు తెలియదు కదా. అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో స్టెఫెను మాటలు వినండి, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి. అబ్రహాముతో ప్రారంభిస్తూ మోషే వరకు పితరుల చరిత్ర అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. ఎలాగున మోషేతో దేవుడు సీనాయి పైన మాట్లాడాడో, ఎందుకు మన పితరులు బబులోనుకు చెరకు వెళ్ళారో, ఏ విధంగా యాకోబు యొక్క దేవుని నివాస స్థలాన్ని సొలొమోను కట్టాడో, ఇదంతా వివరిస్తూనే మీ పితరుల వలె మీరు కూడా దేవుని పరిశుద్ధాత్మను ఎప్పుడు ఎదురిస్తున్నారు అంటూ పితరుల అనుభవాలు ఎన్నో వివరించిన స్టెఫెను దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచుండుట నేను చూచి తిని అంటున్నాడు. అలాగను నేను చూస్తున్నాను అని చెప్పగానే స్టెఫెను మీద రాళ్ళు విసిరి రాళ్ళు రువ్వి అతన్ని కొట్టి చంపేశారు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయంలో కూడా సభ ఎదుట, అధికారులు ఎదుట దోషిగా నిలబెట్టబడిన అపోస్తలుడైన పౌలు రాజైన అగ్రిప్పతో మాట్లాడుతూ దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని ఎలా విన్నాడో, ఎలాగ దర్శనం కలిగిందో, ఎలాగ చూపు పోగొట్టుకుని తిరిగి స్వస్థత పొందాడో తన అనుభవాలన్నింటినీ వివరిస్తూ, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక అంటున్నాడు. క్రీస్తుతో మీరు చేస్తున్నటువంటి సహవాసంలో అటు ప్రవక్తలైనా, మన పితరులైనా, అపోస్తులైనా, ఆదిమ సంఘములనైనా దేవుడు చేసినటువంటి మేళ్ళు, అద్భుతాలు అన్నీ వివరిస్తూనే, వాటిని స్మరిస్తూనే వ్యక్తిగత అనుభవాలను కలిగి ఉండమని మీకు పురికొల్పుగా నేను మాట్లాడుతున్నాను. ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరిచే ఈ దేవుడు మీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను జరిగించి మిమ్మల్ని సమృద్ధి గల చోటుకు నడిపించును గాక. పితరుల అనుభవాలతో పాటు మీ వ్యక్తిగత అనుభూతులను కూడా ప్రజలకు వివరించేటువంటి ఆ కృప దావీదుకి ఇచ్చినట్టుగా దేవుడు మీకును కలగజేయును గాక. ఇలాగున్న దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. దైవ కృప మీకు తోడే ఉండి మేము నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.